ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు ఏమిటో చూద్దాం. అయితే నేను ప్రతిరోజు చెబుతున్నటువంటి అబద్ధాలని రుజువు చేస్తూ ఈరోజు జస్టిస్ మల్లికార్జునరావు గారు చేసిన వ్యాఖ్య నిర్ధారణ చేస్తోంది. ఈనాడు ఎంత పచ్చి అబద్ధాలు రాస్తోంది అన్నదానికి చివరికి హైకోర్టుల్లో జడ్జీలు చేసే వ్యాఖ్యలను సైతం అబద్ధ రూపంలో ప్రచురించే సాహసానికి ధైర్యానికి ఈనాడు దిగిందంటే వాళ్ళకి వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయగలమన్న ధైర్యమా లేక జడ్జీలు ఏం చేయర్లే అనే ధైర్యమో సాహసమో తెలియదు. కానీ చూడండి ఏమన్నారు. స్వయంగా హైకోర్టు జడ్జి మల్లికార్జునరావు తాను చేయని వ్యాఖ్యలను ఈనాడు ప్రచురించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పత్రికలు అబద్ధాలు రాస్తున్నాయనే చదవడం మానేశానన్నారు. కొద్ది రోజులు అలాగే ఇది ప్రధానంగా పర్చూరు ఎమ్మెల్యేకి సంబంధించి వచ్చినటువంటి ఒక కేసులో ఆయన అనుచరులు దాడులు చేసినప్పుడు అధికారుల మీద దాడులు చేసిన సంబంధంగా కోర్టుకు వెళ్ళారు బెయిల్ ఇవ్వాలని చెప్పి. ఆ కేసులో ఆయన అనని వ్యాఖ్యలు అన్నట్లుగా చేసినట్లుగా ఈనాడు రాసింది. అయితే ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఖండనని మాత్రం వారు ప్రముఖంగా ఎక్కడ వేసినట్లు కనపడలేదు. మరి లోపల పేజీలు ఏమైనా వేసారో తెలియదు. కానీ ఈ సాక్షిలో ఫస్ట్ పేజీలు వేస్తే నేను చూసి ఈ వార్తను చెబుతున్నాను. అలాగే ఇక ఆంధ్రజ్యోతి అబద్ధాలు ఇక ఆకాశానికి హద్దు అన్నట్లుగా కొద్ది రోజుల క్రితం అమిత్ షాని ఎన్నికల్లో గట్టెక్కించాలనే ఉద్దేశంతో జగన్ వెళ్తున్నారంటూ పచ్చి అబద్ధపు వార్త రాసిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళని విషయాన్ని మాత్రం కప్పిపుచ్చింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు అమిత్ షాని కలవడానికి వెళ్తుంటే అమిత్ షానే చంద్రబాబును బతిమలాడుతున్నట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇంకొక వార్త చెప్పాలి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో నిరసన తెలిపితే స్పీకర్ ఆగ్రహం వైఎస్సీపీ అల్లరి అంటూ ఫస్ట్ పేజీలో పరిచినటువంటి ఈనాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నానా అధ్వానంగా స్పీకర్పై కాగితాలు చించి మరీ విసిరితే ఆయన చుట్టూ చేరి అల్లరి చేస్తే యాగి చేస్తే బాలకృష్ణ తదితరులు పిచ్చిగా ఈలలు వేస్తే ఈ విజిల్స్ తీసుకొచ్చి మరీ ఈలలు వేస్తే కనీసం దాన్ని ఖండించలేని ఈనాడు ఇంత దయనీయ పరిస్థితిలో ఒకప్పుడు అసెంబ్లీలో విలువలంటూ రాసిన ఈనాడు రామోజీరావుదంతా మోసమేనా, ఆయన జనాన్ని మోసం చేస్తున్నారనే విషయానికి ఇవన్నీ కూడా ఉదాహరణలుగా కనపడతాయి. ఇక ఈనాడు ఇవాళ రాసిన ప్రత్యేకమైన అబద్ధాల గురించి కూడా చూద్దాం. విశాఖ ఉక్కుకు జగన్ తుప్పు అంటూ మళ్ళీ రాసిన వార్తనే రాస్తోంది ఈనాడు. వాస్తవం ఏమిటంటే ఎన్నో మార్లు జగన్ తన ఢిల్లీ పర్యటనలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని పలుమార్లు కోరారు. అయినా ఈ పత్రిక రాయదు. 5 ఏళ్ల పాటు బీజేపీతో టీడీపీ అంటగాగిన మళ్ళీ వచ్చే ఎన్నికల కోసం బీజేపీ కోసం అర్రులు చాస్తున్న ఈ నీచ పత్రిక నోరు మెదపదు. బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న జనసేన ఊగదంపుడు మాటలు తప్పితే ఎన్నడూ నిలదీయకపోయినా కూడా ఈ పత్రిక అదేమిటని అడగదు. 2014-19 సమయంలో పొత్తుల్లో ఉన్న టీడీపీ జనసేనలు ఏనాడు ఢిల్లీ వెళ్ళి స్టీల్ ప్లాంట్ విషయంపై చర్చించనూ లేదు. అయినా కూడా ఈ పత్రిక వాళ్ళని భుజానేసుకు మోస్తుంటుంది. ప్రధాని మోడీ సభను వైజాగ్లో నిర్వహించి ఆ రోజే ప్రధాని పాల్గొన్న సభలోనే స్టీల్ ప్లాంట్ విషయాన్ని జగన్ ప్రస్తావించి ప్రైవేటైజేషన్ని తప్పుపట్టారు. అయినప్పటికీ కూడా వైసీపీకి అంటగడుతూ 2 రోజులకోసారి 3 రోజులకోసారి ప్రజల్ని విసిగిస్తోంది. నిజంగా ఈనాడు రామోజీరావు రోదనకి ఏడుపులకి మందే లేదనుకుంటాను. ఇక ఈనాడు అబద్ధం 2 ఊరూరా వాలంటీర్లు అన్ని చోట్ల జగన్ అరాచకాలంటూ మరో అసత్య దారుణమైన కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఈ గత 4 ఏళ్లుగా ఏడుస్తూనే ఉంది వాలంటీర్ల మీద. దానికి కారణం వాలంటీర్లు బ్రహ్మాండంగా పనిచేయటమే. వాస్తవం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈ స్థాయిలో పారదర్శకంగా లబ్ధిదారులకు చేరాయంటే అది వాలంటీర్ల పుణ్యం. పండుటాకులకు ప్రతి నెల పెన్షన్ అందాలన్నా ఒంటరి మహిళలకు వికలాంగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 1వ తారీఖున జీతం ఇచ్చినట్లు జగన్ సర్కార్ వాలంటీర్ల సాయంతో అత్యంత పారదర్శకంగా సమర్థవంతంగా పింఛన్ పథకాన్ని అమలు చేస్తుంటే ఈ రామోజీరావు గారికి ఇంత 88 ఏళ్ల వృద్ధుడైన రామోజీరావు గారికి ఆ మాత్రం కూడా కనిపించట్లేదంటే ఎంత దారుణం. ఇక విషం కక్కే వార్తలు రాస్తూ వాలంటీర్ వ్యవస్థపై ఎప్పటికప్పుడు ఇట్లా అబద్ధాలు రాస్తూనే ఉన్నారు. ఈనాడు అబద్ధం 3 ఓటర్ల జాబితాలో బదిలీ పన్నాగంటూ మరో చెత్త వార్తను
ఇచ్చారు. వాస్తవం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. అందులో ఏ పార్టీ ప్రమేయం ఉండదు. అయినా అధికార పార్టీపై బురద జల్లేందుకు పదే పదే టీడీపీ ఎన్నికల కమిషన్ ఫిర్యాదులు చేస్తూ అబాస్ పాలవుతోంది. ఆ పార్టీ నేతలు మాట్లాడిన గాలి మాటలను కథలానుగా వండివారుస్తోంది. ఎన్నికల కమిషన్పై అసంతృప్తి ఉంటే ఆ ఎన్నికల కమిషన్ మీదే రాసుకోవచ్చు కదా. మధ్యలో వైసీపీ మీద పడి ఏడుస్తుంటుంది. తెలుగుదేశం పార్టీ ఏపీలో మళ్ళీ ఓడిపోతోందని ఈనాడు పసిగట్టే ప్రజలను మోసం చేయడం కోసం ఇలాంటి చెత్తరాతలు రాస్తున్నట్లు అనిపిస్తుంది. కుప్పంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వివిధ నియోజకవర్గాల్లో టీడీపీ చేర్పించిన దొంగ ఓట్లను మాత్రం ఈనాడు రామోజీరావు నిస్సిగ్గుగా సమర్థించడం దారుణం. ఆంధ్రజ్యోతి అబద్ధం 1 ఓర్ మాస్ దోపిడీ అంటూ మళ్ళీ మైనింగ్కి సంబంధించిన వార్త రాశారు. వాస్తవం ఏమిటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో జగన్ సర్కార్ వేస్తున్న అడుగులను ప్రశంసించకపోగా ఆంధ్రజ్యోతి ఆకాశమే హద్దుగా అబద్ధాలను ప్రచురిస్తోంది. ప్రతి ప్రాజెక్టులోనూ రివర్స్ టెండరింగ్ ద్వారా వేలాది కోట్ల ప్రజాధనాన్ని మిగిల్చింది వైసీపీ ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయాలు, ముసాయిదా టెండర్లు, డాక్యుమెంట్లు న్యాయ కమిషన్ ఆమోదం కోసం పంపడం చారిత్రాత్మక నిర్ణయం. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నా ఈ దరిద్రపు రాతలు రాయటానికి ఈ పత్రిక పోటీ పడుతోంది. ఇక అబద్ధం 2 ఆంధ్రజ్యోతి చేతగాక చేయలేక అంటూ దుర్మార్గపు కథనాన్ని ఇచ్చింది. ఎన్నికలకు ముందు గుర్తొచ్చిన హోదా అంటూ రోతరాతలు రాసుకొచ్చింది. అప్పుల మీద కూడా అలాగే రాసింది. ఈ 2 పత్రికలు ఒకరోజు అది ఒకరోజు ఇది, లేదా ఇద్దరు కలిపి ఒకే రోజు ఇట్లాంటి అబద్ధపు వార్తలను, విషాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పగబట్టినట్లుగా వెదజల్లుతున్నారు. వాస్తవం ఏంటంటే రాజధాని అమరావతి పేరుతో గాలిమేడలు కట్టింది చంద్రబాబు కాదా? జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న పరిశ్రమలు, భారీ ఎత్తున సాగుతున్న సంక్షేమం ఆ రామోజీరావు, రాధాకృష్ణ కళ్ళు కనపట్టలేదు. వాళ్ళు కళ్ళున్న కబోదుల్లాగా మారిపోయారు. వాస్తవ రూపంలో 78,000 కోట్ల పెట్టుబడులు జగన్ సర్కార్ చేస్తే ₹1 రాలేదని పచ్చి అబద్ధాలని నీచాతినీచంగా రాస్తున్నారు. 3 పారిశ్రామిక క్యాడర్లు, 4 భారీ పారిశ్రామిక పార్కులు, ఈజ్ ఆఫ్ డూయింగ్లో 4 ఏళ్లుగా ఏపీకి మొదటి స్థానం. ఇలా ఎన్నో రివార్డులు ఉన్నా కూడా వీళ్ళ ఏడుపు మాత్రం ఆగటం లేదు. ఇవి ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి అబద్ధాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఏదేమైనా మనం రోజు ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు రాసే పచ్చి అబద్ధాలని, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు రాసే పచ్చి మోసాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పడి వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలని, దురాగతాలని ఖచ్చితంగా ఎండగట్టవలసిందే. ప్రజలు ఈ విషయాల్ని గమనించవలసిందే. సాక్షి ప్రేక్షకులు ఈ విషయాలను అర్థం చేసుకోండి. నేను చెప్పిన ఈ విషయాల్లో ఏ ఒక్కటి తప్పున్నా కూడా నేను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధం. ఎందుకంటే అంత నీచాతినీచంగా రామోజీరావు గారు ఇంత నీచాతినీచంగా మారిపోవటం ఎందుకంత కంగారు పడుతున్నాడు అంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఓడిపోతోందని, జగన్ గారు నిన్ననే మళ్ళీ ఆయన తను గెలుపు ధీమాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇలాంటి పచ్చి అబద్ధాలని రామోజీరావు, రాధాకృష్ణలు రాస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఆంధ్రప్రదేశ్పై పగబట్టారని నాకు అనిపిస్తూ ఉంది.